స్వస్థత గురించి, దేవుడు మన పట్ల ఆనందించడం గురించి కొన్ని మాటలు మీకు అందించాలని నేను తలస్తా ఉన్నా. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. చూడండి, దేవుడు ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలకి స్వస్థత ఇవ్వాలని ఆయన తలస్తూ ఉన్నాడు. దేవుడు మానవుణ్ణి ఎంతో అద్భుతంగా, ఆశ్చర్యంగా ఆయన నిర్మించాడు. భక్తుడైన దావీదు అంటాడు, కలుగు చేసినటువంటి విధానము చూడగా నాకు భయము, వణుకు పుడుతుంది అంటాడు. అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు, ఆ యొక్క పొందిక, వాటి యొక్క పనితీరు, ఇవన్నీ కూడా ఆలోచిస్తే నిజంగా దేవుడు ఎంత జ్ఞానవంతుడు, ఎంత శక్తిమంతుడో అర్థమవుతుంది. ఒకదానికి ఒకటి ఈ శరీరము ఎలాగైతే మరి అద్భుతంగా ఆయన నిర్మించటము మనము వాక్యములో దావీదు భక్తుడు చెప్పడం మనం వింటూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఈ శరీరంలో ఎప్పుడైనా ఏదైనా ఒకవేళ లోపం కానీ వచ్చిందనుకోండి, ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మరి దీన్ని ఎవరు బాగు చేయాలి, ఎలా బాగు చేసుకోవాలి? నిజానికి మానవుడు రోగాలు, తెగుళ్ళు, వ్యాధులు అనేటువంటివి ముఖ్యంగా పాపము చేయటం ద్వారా తెచ్చుకున్నాడని బైబిల్ తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధంగా, నీతిగా, దేవుడు చెప్పినట్టుగా ఆయన ఆజ్ఞలను అనుసరించినట్టు మనం కానీ నడుచుకున్నట్లయితే మనకి ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉండేది కాదు. ఆది మానవుడి దగ్గర నుంచి మానవుడు పాపము చేయటం ద్వారా ఈ రోగాల్ని, వ్యాధులను, సమస్యలను, శాపాన్ని ఇవన్నీ కూడా తెచ్చుకో. మరి ఇవన్నీ మళ్ళీ ఎలా బాగు చేసుకోవాలి? కృప కలిగినటువంటి దేవుడు ఈ మానవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడో, నిజంగా ఆయనకు ఈ మానవుల పట్ల ఎంత ప్రేమ ఉన్నదో, ఆయన వాక్యాల్ని, ఆయన యొక్క ఉద్దేశాల్ని మనం చదివి తెలుసుకుంటే నిజంగా మనకు ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడు మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు. వాక్యం చెప్తున్నట్టుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనేటువంటి వాక్యము పూర్ణాంగీకారానికి యోగ్యమైనది. దేవుడు నిజంగానే మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు. మానవుడి కోసం ఏం కావాలో వాటిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అతని యొక్క అవసరాల కోసం అన్నిటినీ సృష్టించాడు. కానీ మానవుడు తప్పు చేసి దారి తప్పినప్పుడు, శాపాన్ని కొని తెచ్చుకున్నప్పుడు సహితము అతడు బాగుపడాలని అతనికి మరలా స్వస్థత పొందుకునే విధానాన్ని కూడా దేవుడు తెలియచేస్తూ వచ్చాడు. మన అవిధేయతను బట్టే, మన అక్రమాన్ని బట్టే, మన యొక్క పాపపు జీవితాన్ని బట్టే, మనం దేవుడికి అవిధేయులుగా ఉండడాన్ని బట్టే ఈ వ్యాధులు కానివ్వండి, సమస్యలు కానివ్వండి, శాపం కానివ్వండి, ఇవన్నీ వచ్చాయి కనుక మరలా తిరిగి మనం ఆయన మాట విని ఆయన ఆజ్ఞలు చొప్పున కానీ మనం నడుచుకుంటే దేవుడే మనల్ని ఏం చేస్తాడంట? స్వస్థపరుస్తాడు. ఇది దైవికమైన స్వస్థత. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని అనేటువంటి మాట మనం అక్కడ చూస్తున్నాం. మనకి దేవుని దగ్గర నుంచి ఏది కలగాలన్నా అది ఆశీర్వాదమే కానివ్వండి, స్వస్థతే కానివ్వండి, అద్భుతమే కానివ్వండి, మరి ఏదైనా మనం పొందుకోవాలి దేవుని దగ్గర నుంచి అంటే మనము దేవుని మాటలు శ్రద్ధగా వినాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అశ్రద్ధగా వినేవాళ్ళు, దేవుని పనులు అశ్రద్ధగా చేసేవాళ్ళు శాపగ్రస్తులు అనేటువంటి మాట బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. కనుక శ్రద్ధగా దేవుని మాటలు వినడంలో మనకి ఎంతో ఆశీర్వాదం ఉందని ఇక్కడ దేవుడు తెలియచేస్తూ ఆయన అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసిన ఎడలా అనే మాట ఏంటండి? ఏం చేయాలంట? ఆయన దృష్టికి, అంటే దేవుని దృష్టికి మనము ఏం చేయాలి? న్యాయమైనది చేయాలి. మన దృష్టికి కాదు, అంటే మనకు తోసినట్లుగా కాదు. మనం ఏం చేసినా, ఏ భక్తి చేసినా, ప్రార్థన చేసినా, ఏ పని చేసినా మనకు తోసినట్లు, మనకు నచ్చినట్లుగా మనం చేయడానికి లేదు. మనం అలా చేయకూడదు. మనం దేవుని చిత్త ప్రకారంగా, ఇది వాక్యానుసారమా కాదా, ఈ పని నేను చెయ్యొచ్చా చేయకూడదా అనేటువంటి ఆలోచన మనం తప్పనిసరిగా కలిగి ఉండాలి. కనుక మనము మన ఇష్టానుసారంగా కాక దేవుని చిత్తానుసారంగా మనం చేసినట్లయితే మనకు గొప్ప ఆశీర్వాదం అనేది
కలుగుతూ ఉంది. చాలామంది తమ తమ అనుకున్నట్లుగా వాళ్ళు చేస్తారు, దేవుడు చెప్పినట్లుగా చేయరు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. దశమ భాగము యెహోవా సొమ్ము. దశమ భాగం ఎక్కడికి తేవాలి? నా మందిరపు నిధిలోనికి తెండి అని మనకి మలాకీ గ్రంథంలో కనిపిస్తుంది. కానీ చాలామంది ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే దశమ భాగం అనేది తీస్తారు, కానీ తీసి ఏం చేస్తారంటే అది పోగు చేసి కొన్నాళ్ళు ఉంచుకుని కొంతమంది ఏ ఫ్యాన్ కొనడమో, ఓ కుర్చీ కొనడమో, ఏమండి, లేకపోతే ఏదైనా కూటం పెట్టడమో, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. మరి దశమ భాగం దేవునికి ఇవ్వాలి కదా, దేవుని సేవకుడికి అందించాలి కదా. ఒకవేళ అని అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుని సేవకునికి ఏదో ఒక 100 ఇవ్వడమో, లేకపోతే 200 ఇవ్వడమో, మించితే ఒక 500 ఇవ్వడమో చేస్తారు. కానీ దశమ భాగాన్ని మాత్రము పూర్తిగా తీసి దాన్ని దేవుని సన్నిధిలోకి మాత్రము తీసుకురారు. ఇది వారి యొక్క ఆలోచన. దేవుని బిడ్డలారా, దేవునికి మనము ఏది చేస్తే దేవుడు సంతోషిస్తాడు? నువ్వు కూటం పెడితే దేవుడు సంతోషిస్తాడా? లేకపోతే నువ్వు ఫ్యాన్ కొనిస్తే దేవుడు సంతోషిస్తాడా? లేకపోతే నువ్వు ఒక కుర్చీ కొనిస్తే దేవుడు సంతోషిస్తాడా? దేన్ని బట్టి సంతోషిస్తాడు దేవుడు? మనము ఆయన మాట వినడాన్ని బట్టే కదా ఆయన సంతోషిస్తాడు. చూడండి, సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో లేఖనం ఏం చెప్తుందో చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను, అంటే దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. చూసారా? దేవునికి బలులు అర్పిస్తుంటే సంతోషిస్తాడా? లేకపోతే నువ్వు ఒక కుర్చీ కొనిస్తే దేవుడు సంతోషిస్తాడా? లేకపోతే నువ్వు భోజనాలు కూటం పెట్టి దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగంతో అనేక మందిని పిలిచి కూటం పెడితే దేవుడు సంతోషిస్తాడా? ఏది చేస్తే దేవుడు సంతోషిస్తాడు చెప్పండి? చాలామందికి వివేకము లేదు. తమకు తోసినట్టుగా, తమకు నచ్చినట్లుగా కొంతమంది నడుచుకుంటూ ఉంటారు. కనుక ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ దేవుడైన యెహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసిన ఎడల, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించిన ఎడల, నేను ఐగుప్తీలకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను, నేను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఒకవేళ వచ్చినా ఏ బలహీనత అయినా ఉన్నా నేను స్వస్థపరిచే యెహోవాను నేనే, మీరు నా మాట వింటే, నా ఆజ్ఞల చొప్పున మీరు నడుచుకుంటే అని ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి సమూయేలు గ్రంథంలో సౌలు అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఈ సౌలు అనేటువంటి వ్యక్తి విషయంలో దేవుడు ఏం చేశాడంటే నొచ్చుకున్నాడు. ఏం చేశాడండి? సౌలు విషయంలో ఏం చేశాడు? దేవుడు నొచ్చుకున్నాడు. ఈ రోజున మనం 2 విషయాలు చూడబోతా ఉన్నాం. ఒకటి దేవుడు నొచ్చుకోవటం, రెండవది దేవుడు మెచ్చుకోవటం. ఏంటండి? దేవుడు ఎవరి విషయంలో నొచ్చుకున్నాడు? దేవుడు ఎవరి విషయంలో మెచ్చుకున్నాడు? నొచ్చుకున్నప్పుడు ఏం జరిగింది? ఆయన మెచ్చుకున్నప్పుడు ఏం జరిగింది అనే విషయాన్ని ఈరోజు మనం చూడబోతా ఉన్నాం. మొదటిగా మనం ఆలోచన చేయగలిగితే దేవుడు నొచ్చుకోవటం. ఏంటండి? దేవుడు నొచ్చుకోవటం అంటే అర్థం ఏంటి? ఆయన బాధపడ్డాడు. నొచ్చుకున్నాడంటే అర్థం ఏంటి? ఆయన బాధపడ్డాడు. దేవుడు మన విషయంలో బాధపడకూడదు. దేవుడు సౌలు విషయంలో బాధపడ్డాడు. దేవుడు అమాలేకుల యొక్క పట్టణానికి వెళ్ళి వారి మీద యుద్ధం చేసి ఆ పట్టణాన్ని పూర్తిగా ధ్వంసం చేయమని చెప్పినప్పుడు సౌలు ఏం చేశాడండి? ఆ పట్టణంలో ఉన్నటువంటి కొన్ని ఎడ్లను, కొన్ని గొర్రెలను, బలిసిన వాటిని కడగా ఉంచాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే దైవజనుడైనటువంటి సమూయేలు గారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు సమూయేలు గారికి రంకెలు వినపడుతున్నాయి, అరుపులు వినపడుతున్నాయి. ఈ లోపల సమూయేలు గారు అనుకుంటున్నారు, అయ్యో ఈ సౌలు యుద్ధానికి వెళ్ళాడు, ఈ సౌలు ఉన్నాడో పోయాడో తెలియట్లేదు అని. అతని కోసమో మరి ఎందుకో సమూయేలు గారు వచ్చేటప్పటికి ఆయనకి ఏమి వినపడుతున్నాయండి? గొర్రెల అరుపులు
రెడ్ల రంకెలు వినపడుతున్నాయి. చాలా బాధపడ్డాడు. ఎవరు? సమూయేలు గారు బాధపడ్డారు. అయ్యో సౌలు ఏమని అయిపోయాడేమో అనేటువంటి బాధ ఆయనకు పట్టుకుంది. కాస్త ముందుకు వచ్చేటప్పటికి కేకలేసుకుంటూ వచ్చేస్తున్నాడు. ఎవరు? సౌలు గారు. ఏమని? నేను యెహోవా మాట నేను విన్నాను, నేను గైకొన్నాను అంటున్నాడు. చూడండి 13వ వచనంలో. తరువాత అతడు సౌలు నద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిననగా. ఏం చేశాడంట అండి? యెహోవా ఆజ్ఞను అతను అంటున్నాడు, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను అని అంటున్నాడు. అప్పుడు సమూయేలు అంటున్నాడు, అలాగైతే నాకు వినబడుతున్నా ఆ గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు ఏంటి అని అడుగుతున్నాడు. అప్పుడు సౌలు అంటున్నాడు, అవ్వా అవి నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని వండనిచ్చిరి, మిగిలిన వాటిని నిర్మూలము చేసి తిమి. దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ ఎంత అవివేకమైన పని చేస్తున్నాడు. జనులంట దేవుడికి మనం బలి అర్పిందాము లేకపోతే అని చెప్పి అన్నారట. అంటే మరి వాళ్ళకి ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో? బలి అర్పిస్తే ఏం జరుగుద్ది? పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే కొన్ని బలులు అర్పించినటువంటి యొక్క బలి పశువు యొక్క మాంసాన్ని వండుకుని అక్కడ ఉన్న వాళ్ళందరూ తింటారు. బహుశా ఈ బలిసిన వాటిని బతకనిచ్చి దేవునికి బలి అర్పిస్తే ఆ మాంసం మేము మా ఇంటి వాళ్ళు మరి మేమందరం కూడా తినొచ్చు అనేటువంటి దురుద్దేశంతో వాళ్ళందరూ అనుంటారు. ఎవరితోని? సౌలు గారితో. దేవునికి బలిసిన వాటిని అర్పిస్తే బాగుంటుంది కదా అని. ఈయన ఏమీ ఆలోచించకుండా దేవుడు ఏం చెప్పాడో అది మాత్రం గుర్తు చేసుకోకుండా ఈ జనుల మాట విన్నాడు. ప్రజల మాట విని సౌలు ఎంతగా పతనమైపోయాడో ఇక్కడ వాక్యంలో రాయబడింది. ప్రియులారా, మనం ఎప్పుడు కూడా ప్రజల మాటలు వినకూడదు, మరి విశ్వాసుల మాటలు వినకూడదు, సంఘస్థుల మాటలు వినకూడదు, సహోదరుల మాటలు మనం వినకూడదు, వాళ్ళు చెప్పినట్టు చేయకూడదు. ఈ పని దేవునికి ఇష్టమా కాదా, ఈ పని దేవుని వాక్యానికి అనుకూలమా కాదా అనేది మనం ఆలోచించుకోవాలి. కానీ పలానా విశ్వాసి చెప్పింది, పలానా విశ్వాసి చెప్పింది ఎలా చేయమంది కాబట్టి అలా చేసేద్దాం అని చెప్పేసి మనం వాళ్ళ మాట వీళ్ళ మాట వింటే పతనమైపోయేది ఎవరు? ఆలోచించేయండి. సౌలు పతనమైపోవడానికి కారణం ఏంటి? ఇక్కడ అతను ఏం చెప్తున్నాడు చూడండి. అందుకు సౌలు 15వ వచనంలో, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని వండనిచ్చిరి. చూసారా, జనులు వండనిచ్చారు. మరి ఆ జనుల మాట నువ్వెందుకు విన్నావు? నువ్వు రాజు కదా, నీకు కదా నేను ఈ పని అప్పగిస్తా అనేది అక్కడ క్వశ్చన్ అన్నమాట. కాబట్టి అవివేకమైన పని చేశాడు. ఎవరు? సౌలు. అంటే మనం అనాలోచనగా ఉండకూడదు. దేవుని కార్యాల విషయాల్లో మనం అనాలోచనగా చేయకూడదు. ఎవడో చెప్పిన మాట ప్రకారంగా మనం చేయకూడదు. దేవుని వాక్యం అనుకూలంగా ఉందా లేదు. ఒకవేళ నీకు తెలియకపోతే ఎవరిని అడగాలి? దేవుని సేవకుని అడగాలి. ఇలా చేయమంటారా, ఇలా చేయకూడదు అంటారా అని అడగాలి. ఏదన్నా ఏ పనైనా చేయవలసి వస్తే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు అక్కడ సమూయేలు గారు చెప్తున్నారు, సౌలా నువ్వు దేవుడికి బలి అర్పిస్తానంటావేంటి? నీ బలులు నువ్వు అర్పించడం వల్ల దేవుడు ఏమైనా సంతోషిస్తాడు అనుకుంటున్నావా? నువ్వు దేవుని ఆజ్ఞను గైకుంటే దేవుడు సంతోషిస్తాడా? లేకపోతే ఆయనకి బలులు అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడా? ఒకసారి ఆలోచించు. నువ్వెంత అవివేకమైన పని చేసేవేంటి అని చెప్పి సమూయేలు గారు అతన్ని గద్దించినట్టుగా 22వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగాక, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇతని విషయంలో దేవుడు ఏం చేశాడంటే నొచ్చుకున్నందుకు ఏమైందో తెలుసా? అతని రాజ్యమే లేకుండా పోయింది. చూడండి 28వ వచనంలో, అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. చూసారా, అప్పగిస్తాడు కాదు. ఏంటంటే అప్పగిస్తాడు కాదు, మరేంటి? అప్పగించేశాడంట. అప్పటికే
ఏంటి ఇతను ఇంకా సింహాసనం మీదే ఉన్నాడు కదా, అంటే ఇంకా రాజుగానే ఉన్నాడు కదా, ఉండి కూడా అప్పుడే ఇంకోటికి అప్పగించేశాడు అంటే ఆల్రెడీ ఆయన నిర్ణయము జరిగిపోయింది, వేరే వాడికి అప్పగించేశాడు అన్నాడు. అంటే ఎంత అవివేకమైన పని చేసి ఈ యొక్క సౌలు ఏం చేశాడు, తనకు రావలసిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. వాక్యంలో కానీ మనం చూడగలిగితే మరి ఒకే రోజున సౌలు యొక్క 3 కుమారులతో సహా సౌలు తన కుమారులు కూడా ఏమైపోయారు, చనిపోయారు. గిల్బోవా పర్వతం మీద చనిపోయారు, ఘోరంగా చనిపోయారు. యోనాతాను యొక్క కుటుంబంలో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అతని కుటుంబం పూర్తిగా నాశనమయ్యింది. అతని సింహాసనము దావీదు చేతికి వెళ్ళిపోయింది. అతనికి రాజ్యము లేదు, అతనికి కుటుంబము కూడా లేకుండా పోయింది. ప్రియులారా, అవివేకమైన పని, దేవుడు నొచ్చుకున్నప్పుడు జరిగిన పని ఇక్కడ సౌలు విషయంలో మనం చూస్తూ ఉన్నాం. అదే దేవుడు మెచ్చుకున్న పని ఏంటి, దేవుడు ఎవరి విషయంలో మెచ్చుకున్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే మనకి సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో ఒక మాట మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, నిర్గమాకాండము సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో ఫినెహాసు అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో వారు మోయాబు దేశానికి వచ్చారు. మోయాబు దేశానికి వచ్చినప్పుడు అక్కడ మోయాబు రాజు ఏం చేశాడంటే ఈ ఇశ్రాయేలు ప్రజలను చూసి, అయ్యి బాబు వీళ్ళు ఎవరు ఐగుప్తు నుంచి వస్తున్నారు, వీళ్ళ దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు, ఈ దేవుని చేతుల్లో నుంచి మనం ఎవరం కూడా తప్పించుకోలేము, ఈ దేవుని చేతుల నుంచి మనం ఎవరం తప్పించుకోలేము, కాబట్టి ఏం చేయాలని ఆలోచించి ఆ మోయాబు దేశంలోనే బిలాము అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నారట. ఆయన ఎవరినైనా శపిస్తే శాపమును, దీవిస్తే దీవెన వస్తుందట. కాబట్టి బిలాము గారి దగ్గరికి వచ్చారు. బిలాము గారిని డబ్బు మూట ఆయన దగ్గరికి పంపించి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, ఐగుప్తు నుంచి ఒక జనాంగం వస్తూ ఉంది, ఆ జనాంగంతో యుద్ధం చేసి మేము గెలవలేము, కాబట్టి నువ్వు శపిస్తే శాపం, నువ్వు దీవిస్తే దీవెన వస్తుందని మాకు తెలుసు, కాబట్టి నువ్వు వాళ్ళని చూసి వాళ్ళని శపించు, అప్పుడు నేను వాళ్ళ మీద జయం పొందగలుగుతాను అనేటువంటి వార్త ఆ బాలాకు రాజు అని ఆయన పంపించాడు. అప్పుడు డబ్బుకు ఆశపడినటువంటి బిలాము, ఏంటండి, ఎవరండి, డబ్బుకి ఆశపడినటువంటి బిలాము. ప్రియులారా, లంచము గుడ్డితనం కలుగు చేస్తుందంట. ఏం చేస్తుంది, లంచము గుడ్డితనం కలుగు చేస్తుందంట. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రేమించాలి తప్ప ధనాన్ని కానీ ఈ లోకంలో కలిగే ప్రయోజనాలు కానీ వేటిని కూడా మనము ప్రేమించకూడదు, వాటిని ఆశించకూడదు. ఎందుకంటే దేవుడు ఇవ్వాలనుకుంటే ఆయన ఎన్నైనా మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మనకు సమృద్ధిగా ఇస్తాడు ఆయన. మనకు కావాలనుకుంటే ఏమైనా ఇస్తాడు ఆయన. ఒకటేంటి, 1కి 100 ఇవ్వగలడు ఆయన. కాబట్టి ఎప్పుడు కూడా మనము దురాశపరులం కాకూడదు, లంచానికి మనం అలవాటు పడకూడదు. ఎవరైనా ఏదైనా ఇస్తారంటే, ఏదైనా కలిసి వస్తుందంటే మనం వాటికి ఎగబడకూడదు. దేవుని బిడ్డలారా, ఆశపడకూడదు మనం. ఇక్కడ బిలాము అనేటువంటి ప్రవక్త ఒక మంచి గొప్ప దైవజనుడిగా మనకి కనపడతాడు, కానీ అతడు ధనాపేక్షకు లోనైపోయాడు అనే విషయాన్ని బైబిల్ చెప్తా ఉంది. ఆ డబ్బుకి ఆశపడినటువంటి ఆ బిలాము గారు శపించాలనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను దీవించిన వారిని నువ్వేం చేయకూడదు, శపించకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను దీవించిన వారిని నువ్వు శపించకూడదు. అవునండి, దేవుడండి మనల్ని దీవించాడు అనుకోండి, ఇక మనల్ని శపించేవాడు ఎవడో ఉండడు. ఒకవేళ దేవుడు మనల్ని దీవించలేదనుకోండి, మనల్ని ఎవడో కూడా మనల్ని దీవించేవాడు ఉండడు. దేవుడు మన కొరకు ద్వారాలు తెరిస్తే ఆ ద్వారాలు మూసేవాడు ఎవడో ఉండడు. ఒకవేళ ఎవరి విషయంలోనైనా ద్వారాలు దేవుడు మూస్తే వాటిని తెరిచేవాడు కూడా ఎవడో ఉండడని సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను దీవించిన వారిని నువ్వు శపించడానికి వీలు లేదు అని చెప్పాడు. ఆఖరికి దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నటువంటి ఈ బిలాము గారు ఏం చేశాడంటే ఒక చెడ్డ ఆలోచన వాళ్ళకి ఇచ్చాడు. అదేంటో తెలుసా? ఒకటే అన్నాడు, ఆ డబ్బు మూట. ఏం మూట అండి? ఆ డబ్బు మూటను వదులుకోవడానికి మనసు లేక. ఏం వదులుకోవడానికి? అది రూపాయా పాపాయా? ఎంతండి? 100, 1000? ఇంత మూట
ధనాన్ని సోది సొమ్ము పంపించాడంట రాజు. ఆ సొమ్ము చూసినప్పటికీ అది ఎంతో చాలా విలువైంది. కాబట్టి ఇంత ధనాన్ని నేను సంపాదించాలంటే చాలా సంవత్సరాలు పడతాయి అని అనుకున్నట్టున్నాడు. ఒక్క మాట శపిస్తే చాలు, నాకు ఈ మూట అంతా వస్తుంది కదా, నేను ఇంత సులువుగా వచ్చేదాన్ని నేను ఎందుకు పోగొట్టుకోవాలి అని అనుకున్నాడు. ఆలోచించేయండి, చాలామంది అలాగే ఉన్నారు. నేను ఎందుకు పోగొట్టుకోవాలి, నేను ఎందుకు కాదనుకోవాలి అని అనుకుంటున్నారు. అలా అనుకునే శాపాన్ని తెచ్చుకుంటున్నారు కొన్ని విషయాల్లో. ప్రియులారా, మీరు ఏ విషయాల్లో రాజీ పడిపోతున్నారో ఒకసారి ఆలోచించండి. ఏ ప్రయోజనాలను ఆశించి మీరు ఆత్మీయంగా పడిపోతున్నారో ఆలోచించుకోవాలని ప్రభు పేట మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. కాబట్టి బిలాము గారు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటంటే, అయ్యా మా దేవుడు శపించొద్దు అంటున్నాడు, కాబట్టి వాళ్ళని దీవించాలి తప్ప శపించొద్దు అంటున్నాడు. కానీ నేను శపించకపోయినా వాళ్ళని దేవుడే శపించేటువంటి ఒక మార్గం ఉన్నది. ఏమన్నది? నేను దీవించకపోయినా, నేను శపించకపోయినా వాళ్ళు శపించబడి ఒక మార్గం ఉన్నది అని ఒక ఆలోచన చెప్పాడంట. ఏంటి ఆ ఆలోచన అంటే, ఏమీ లేదు, దేవునికి విగ్రహారాధన అంటే ఇష్టం ఉండదు. కాబట్టి ఈ ఇశ్రాయేలు చేత ఇతర దేవతలను పూజించినట్లుగా చేయండి. రెండవది, దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపాన్ని ఇష్టపడ్డు. ఆయన ఎప్పుడు కూడా పాపం చేసేవాళ్ళు, వ్యభిచారించే వాళ్ళు అంటే ఆయనకు అసహ్యము. కాబట్టి ఇశ్రాయేలు చేత వ్యభిచారం అనే పాపం చేయించండి. రెండవది, విగ్రహాలకు అర్పించిన వాటిని తినేటట్లుగా చేయండి. ఇలా చేస్తే దేవుడే, ఇశ్రాయేలు దేవుడే ఇశ్రాయేలులను నాశనం చేస్తాడు అనేటువంటి ఒక దుష్ట ఆలోచన మరి ఈ బిలాము గారు ఇచ్చినట్టు వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. ప్రియులారా, అప్పుడు ఏం జరిగిందంటే, ఈ మోయాబు రాజు కొంతమంది స్త్రీలను ఆ ఇశ్రాయేలులు ఉండేటువంటి గుడారాల దగ్గరికి పంపించాడంట. ఆ శుభ్రంగా నీట్గా తయారైపోయినటువంటి ఆ స్త్రీలు వాళ్ళ గుడారాల దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఇశ్రాయేలులో కొంతమంది ఏం చేశారని చూసి ఆ స్త్రీలతో వ్యభిచారం చేశారని మనకు సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, అక్కడ ఒక మొదటి వచనం చదివితే, ఇశ్రాయేలులు సిత్తింలో దిగి ఉండగా ప్రజలు మోయాబీరాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. చూసారా వాక్యం ఏ విధంగా చెప్తుందో? ఇది బిలాము గారు ఇచ్చినటువంటి ఆలోచన. కాబట్టి వాళ్ళు ఆ ఇశ్రాయేలులు వ్యభిచారంలో పడిపోయారు, ఆ పాపంలో పడిపోయారు. అప్పుడు ఆ స్త్రీలు అంటున్నారంట, ఇదిగో మా దేవతలకు మేము బలులు అర్పించుకోవాలి, కాబట్టి మీరు భోజనానికి రావాలి అన్నారట. దేవుని బిడ్డలారా, గుర్తుంచుకోండి, ఎవడైతే పాపము చేస్తాడో వాడు పాపానికి ఏమవుతాడంటే దాసుడైపోతాడని బైబిల్ తెలియచేస్తూ ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలులు కూడా ఏమైపోయారంటే దాసులైపోయారు. ఆ స్త్రీలు ఏం చెప్తుంది? ఆ స్త్రీలు పూజలు చేయడానికి రండి అంటే వెళ్తున్నారు, భోజనం చేయడానికి రావాలంటే భోజనాలకు వెళ్తున్నారు. ఈ విధంగా వాళ్ళు మారిపోయారు. సంసోను బైబిల్లో చాలా బలిష్ఠుడైనటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తాడు. కానీ ఎంత బలాఢ్యుడైనా కానీ ఏమైపోయాడో తెలుసా వీళ్ళరా? అతని 2 కళ్ళు పొడవబడినప్పుడు అతన్ని ఒక తిరగల విసిరేటువంటి ఆ గానుగకు కట్టేసి అతన్ని తిరగల విసిరిపించినట్టుగా వాక్యంలో రాయబడింది. అంటే ఎంత బలాఢ్యుడు కూడా గుడ్డోడైపోయాక, అంటే ఒక వ్యక్తి పాపం చేస్తే పాపంలో పడిపోయినోడు, దేవుడికి అవిధేయుడైన వాడు, దేవునికి దూరమైపోయిన వ్యక్తులు గుడ్డివాళ్ళు అయిపోతారు. ఇంక ఏది చేసినా పర్లేదు అనుకుంటారు. వాళ్ళు ఏం చేసినా మంచిదే. వాళ్ళు బురదలో కాలు వేసినా ఒకలాగా ఉంటుంది, పొడి నేల మీద కాలు వేసినా ఒకలాగా ఉంటుంది. ఎందుకని? వాడు గుడ్డోడు. అది మంచిదో చెడ్డదో, అది మట్టో లేకపోతే పేడో తెలీదు, కాబట్టి అది తొక్కుకుంటూ పోతాడు. ఆ రీతిగా ఇతని కళ్ళు ఎప్పుడైతే పోయాయో, ఇతని తిరగలి విసిరే గానుకి అతన్ని కట్టేసినప్పుడు అతడు ఆ తిరగలి విసిరువాడయ్యాడు అనే సంగతి మనకు వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క ఇశ్రాయేలుల్లో వీళ్ళు కూడా ఏం చేశారంటే, ఆ స్త్రీలు భోజనానికి పిలిస్తే వాళ్ళు కూడా ఆ దేవతలకు నమస్కరించి అక్కడ పెట్టినటువంటి ఆ భోజనాలు కూడా వాళ్ళు తిన్నారు. అప్పుడు దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చిందంట. 3వ వచనం చూడండి. అట్లు ఇశ్రాయేలు బయల్పోయేవారితో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. దేవుని కోపం వచ్చేసింది. అప్పుడు వాళ్ళ మధ్యకి ఏమొచ్చిందంట? తెగులు వచ్చేసింది. ఈ తెగులుతో అప్పటికప్పుడే చాలామంది చనిపోతూ ఉన్నారు.
చాలామంది గుడారాల దగ్గర, ఆ రోజుల్లో గుడారాలే కదా, ఎందుకంటే వాళ్ళు ప్రయాణాలు చేస్తున్నారు కదా, ఆ గుడారాల దగ్గర ప్రతి ఇంటిలోనూ ఎవరో ఒకరు చనిపోయిన వాళ్ళతో ఏడుస్తూ ఉండగా ఒక ఇశ్రాయేలుడంట ఒక మోయాబీ స్త్రీని తీసుకుని గుడారంలోకి వెళ్ళిపోయాడట. అప్పుడు ఫినెహాస్ అనేటువంటి మరి అహరోను గారి యొక్క మనవుడైనటువంటి ఎలియాజరు గారి కుమారుడైనటువంటి ఈ ఫినెహాసు చూసి ఎక్కడుందో ఆ పక్కన ఎక్కడో ఉన్నట్టుంది ఒక ఈటె, ఆ ఈటె బలంగా లాగి తీసుకుని, బహుశా అది కూర్చుందేమో ఒకవేళ, దాన్ని ఇలా బలంగా లాగి భుజాన్ని వేసుకుని వాళ్ళ వెంట వెళ్ళాడట. దేవునికి స్తోత్రం. వెళ్ళి ఆ గుడారంలోకి వెళ్ళి ఆ యొక్క పురుషుని యొక్క నడుము మీద గుచ్చితే ఆ స్త్రీ యొక్క కడుపులో నుంచి నేలకు నాటి వాళ్ళిద్దరు అక్కడికక్కడే చచ్చిపోయారని అక్కడ వాక్యం సెలవిస్తుంది. 6వ వచనంలో చూడండి. ఇదిగో మోసే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాని స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనవుడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేతపట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలు మీద నుండి తెగులు నిలిచిపోయాను. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని కోపం చల్లారిందంట. అప్పటికే ఆ తెగులు వచ్చి దగ్గరగా 24,000 మంది చనిపోయారంట. 9వ వచనంలో మనం చదివితే 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. ఇటువంటి రోషము కలిగి ఇతను ఉన్నందున దేవుడు ఏం చేశాడంటే ఫినెహాసును దేవుడు మెచ్చుకున్నాడు. చూడండి, దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చినటువంటి ఈ ఫినెహాసు విషయంలో ఫినెహాసును దేవుడు ఏం చేశాడు? మెచ్చుకున్నాడు. అక్కడ రాయబడుతుంది చూడండి, 11వ వచనం 10వ వచనం. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, యాజకుడైన అహరోను మనవుడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యను నేను వారవలేని దానిని తాను వారవలేకపోవుట వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను వారవలేకయుండియు ఇశ్రాయేలులను నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును. దేవునికి స్తోత్రం. అతనికిని అతని సంతానానికి నిత్యము కలిగి ఉంటుంది. ఏంటంటే నా సన్నిధిలో అతడు యాజకత్వము చేసే ఆ గొప్ప ఆధిక్యతను నేను అతనికి ఇస్తున్నాను అనేటువంటి మాట దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉండే మహాభాగ్యం ఎక్కడండి? దేవుని సన్నిధిలో. ప్రియులారా, మనము దేవుడు మెచ్చుకున్నట్లుగా మనం జీవిస్తే మనం ఎక్కడ ఉంటామో తెలుసా? నిత్యము పరలోకంలో ఉంటాం. పరలోకం ఎవరికండి? పరలోకం ఎవరికి? దేవుని మాట చొప్పున నడుచుకునే వారికే తప్ప దేవుని మాటలకు దేవుని వాక్యానికి అవిధేయులుగా జీవించే వారికి మాత్రము కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనము నిత్యము దేవుని రాజ్యంలో ఉండాలంటే దేవుడు చెప్పినట్లుగా దేవుని ఆజ్ఞానుసారంగా మనం ఏం చేయాలి? జీవించవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ ఆయన నిర్గమాకాండంలో మనం చదువుకున్న 15వ అధ్యాయంలో అక్కడ ఏమనుంది? నేను స్వస్థపరచు యెహోవాను నేనే, ఐగుప్తులకు కలుగుజేయు రోగములలో ఏదియు మీ మీదకి రానియను, నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అనెను. చూడండి, తెగులు రానివ్వడట. ఏం చేయడు దేవుడు? తెగులు రానివ్వడట. ఒకవేళ వస్తున్నా వాటిని నేను ఏం చేస్తాను? స్వస్థపరుస్తాను. దేవుని మాట విని గైకునే వారికి దేవుని స్వస్థత ఉన్నది. ప్రియులారా, అయితే కొన్నిసార్లు దేవుని కృప, దేవుని మహిమ కోసం దేవుడు కొన్నిసార్లు అనేకులను స్వస్థపరుస్తూ ఉంటాడు. మనకి నూతన నిబంధన గ్రంథాల్లో సువార్తల్లో యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు కదా, ఒక పుట్టి గుడ్డి వాడిని తీసుకుని వచ్చారు.
బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టడానికి వీడు పాపం చేశాడా, వీడి తల్లిదండ్రులు పాపం చేశారా అని అడిగినప్పుడు యేసయ్య ఏమన్నారు? వీడు పాపం చేయలేదు, వీడి తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు. కానీ వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం ఏంటంటే దేవుని మహిమ కొరకే పుట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు వచ్చిందండి ఆ బలహీనత అతనికి? దేవుని మహిమ కోసం. కాబట్టి యేసు ప్రభు అతను స్వస్థపరిచినప్పుడు, అతను కళ్ళు తెరవబడినప్పుడు దేవునికి ఏమొచ్చింది? మహిమ వచ్చింది. కనుక కొన్నిసార్లు దేవుడు వ్యాధి, బలహీనతలు, సమస్యలు ఎలా వచ్చినప్పటికీ కొన్నిసార్లు దేవుడు తన మహిమ కోసం ప్రజలను స్వస్థపరుస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు? స్వస్థపరుస్తూ ఉంటాడు. మరి అప్పుడు వీళ్ళెవరు కూడా దేవుని ఆజ్ఞలు గైకోలేదు కదండి, దేవుని కట్టడలు ఏమి గైకోలేదు కదండి అని అంటే, ప్రియులారా, మరి దేవుని ఆజ్ఞలు గైకోకుండానే, ఆయన ఆజ్ఞలు చొప్పున నడుచుకోకుండానే వాళ్ళకి స్వస్థత ఎందుకు వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, మీకు మొదటే చెప్పాను, దేవుడు ఎంతో ప్రేమ గలవాడు, ఆయన కృప గలవాడు, మానవుని ప్రేమిస్తున్నాడనే సంగతి మీకు ముందే చెప్పాను నేను. ఆయన ప్రేమించి ఆయన మనల్ని స్వస్థపరిచేవాడు. ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వాళ్ళని కృపచేత స్వస్థపరుస్తున్నాడు. మనకు రక్షణ కూడా ఎలా వస్తుందో తెలుసా? విశ్వాసమును బట్టే మనకు రక్షణ వస్తుంది. అందుకనే ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. పని చేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడలేదు. అర్థమైందండి? పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఇక్కడ ఏం కనపడుతుందంటే విశ్వాసం కనపడుతుంది. ఈ రోజున అనేక మంది రోగులు స్వస్థపరచబడడానికి కారణం ఏంటంటే విశ్వాసం. ఏంటండి? విశ్వాసం ఉన్న వాళ్ళు ఏమో స్వస్థత పొందుకుంటున్నారు, విశ్వాసం లేని వాళ్ళకి ఏమో స్వస్థత రావట్లేదు. ఒకవేళ స్వస్థత పొందినవాడు సాక్ష్యం ఇచ్చిన విశ్వాసం లేని వాళ్ళు ఏమంటున్నారంటే అది అబద్ధ సాక్ష్యం అని పలుకుతున్నారు. ఈరోజు అలా చెప్పించారు, అలాగా అదంతా ఒట్టిది అని కొట్టిపారేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అవిశ్వాసులు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? విశ్వాసం ఉంచాడు కాబట్టి పని చేసిన వాడికి జీతము దానం కాదు, అది రుణం. పని చేసిన వాడికి రుణం, అది జీతము రుణం. అదే పని చేయకుండానే జీతం ఇచ్చారనుకోండి, అది దానం. దేవుడు తన యందు విశ్వాసం ఉంచే వారికి కృపాదానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అది స్వస్థత కావచ్చు, అది అద్భుతం కావచ్చు, అది రక్షణ కూడా కావచ్చు. కృప విశ్వాసమును బట్టి వెల్లడవుతుంది. అలాగే ఇక్కడ కూడా రోగులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా యేసుక్రీస్తు కృపచేత వాళ్ళని ఏం చేస్తున్నాడు? ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడనే సంగతి మనకు బైబిల్ తెలియచేస్తుంది. కనుక విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేని వారికి ఏం చెప్పినా ఇంకా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు పాస్టర్లైనా విమర్శిస్తారు, పాస్టర్లు కాని వాళ్ళైనా విమర్శిస్తారు, విశ్వాసులైనా విశ్వాసులు కాని వారైనా స్వస్థతల్ని, అద్భుతాలని విమర్శించే వాళ్ళు ఉంటారు. కానీ స్వస్థత అందరికీ అవసరం. మరి అలాగే చచ్చిపోవాలా వాళ్ళు? ఆ రోగంతో, వ్యాధితో అలాగైనా ఉండిపోవాలా వాళ్ళు? దేవుడు అలా వదిలేస్తాడా? ఆయన కనికరం గలవాడు కాబట్టి ఆయన కొందరిని విశ్వాసము ద్వారా తన మహిమ కొరకు ఏం చేస్తూ ఉంటాడు? స్వస్థపరుస్తాడు. కాబట్టి నీకు విశ్వాసం లేదనుకో, అప్పుడు దేవుని ఆజ్ఞలు గైకో, దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి. కాబట్టి నేను దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలని విశ్వాసం ఉంచుతానన్నా కూడా కరెక్ట్ కాదు కొన్నిసార్లు. ఎందుకంటే అన్నిసార్లు కాదు విశ్వాసం. ఏంటండి? అన్నిసార్లు విశ్వాసం కాదు. కొన్నిసార్లు విశ్వాసాన్ని బట్టి దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు, మన పట్ల అద్భుతాలు చేస్తాడు, అలాగే తన మహిమ కొరకు చేస్తాడనే విషయాలు బైబిల్లో మనకు రాయబడ్డాయి.